హలో హాయ్ అండి అందరికీ. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో వచ్చేసి లాస్ట్ శనివారం తీసిన వీడియో. మేమైతే కాకినాడ దగ్గరలో ఉన్నాం పెదపూడి మండలం పుట్టకొండ అయితే వెళ్తున్నాం. అక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి అయితే ఉన్నదండి. అక్కడికే మేమైతే వెళ్తున్నాం. స్వామివారు వెలిసిన ఈ ప్లేస్ వచ్చేసి కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నది. కాకినాడ మీద నుంచిగా మనం వెళ్ళొచ్చు. దీనికైతే స్థల పురాణం కూడా ఉన్నదండి. మేము వెళ్ళే ఈ ప్లేస్ అంతా కూడా అటువైపు ఇటువైపు కూడా చాలా పచ్చగా వాతావరణం అంతా చాలా బాగుందండి. పచ్చని పొలాలు, ఒకవైపు అక్కడక్కడ చెరువులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గ్రామాల్లో వాతావరణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎవరూ ప్రతిష్ఠించకుండానే ఈ స్వామివారు స్వయంభూగా అక్కడ వెలిసారంటండి. ఇక్కడ ఒక పొట్ట కొండంత ఉండడం, అది కొన్ని రోజుల తర్వాత గోదావరి నదికి వరదలు రావడం వల్ల కరిగిపోయింది. తర్వాత స్వామివారు అయితే ప్రత్యక్షమైనారు. ఇప్పటికీ స్వామివారి పాదాల కిందనే పుట్ట ఉంది అని ఆ స్థల పురాణంలో ఉన్నదండి. ఆ పుట్టపై స్వామి స్వయం వ్యక్తమవటం వలన శ్రీ స్వామివారి పాదాలు పుట్టలో ఉన్నవి అని చెప్తున్నారు. ఈ కారణంగానే శ్రీ స్వామివారి పాదాలు బయటకు కనపడవు అని చెప్తున్నారు. ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇదే స్వామివారి గుడి అండి. ఎదురుకుంటా మనకు కనిపిస్తున్నది కదా, అది స్వామివారి రథం అందులో ఉంటుందంట. రథోత్సవానికి బయటికి తీస్తారు. ఇప్పుడు స్వామివారి గుడిలోకి అయితే మనం వెళ్ళిపోదాం. స్వామివారి అలంకరణ కోసం అయితే ఇక్కడ తులసివనం కూడా ఏర్పాటు చేశారు. మీలో ఎవరైనా సరే ఈ గుడికి వచ్చి ఉన్నట్టయితే కామెంట్ చేయండి. లేదు వెళ్ళాలి అనుకుంటే మీరు కూడా వెళ్ళి ఒకసారి స్వామివారిని దర్శించండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది. గుడి కొంచెం ముందుకు వస్తే ఇలా అయితే ఉంది. గుడికి కొంచెం ముందుగా వస్తే కనుక మనకి ప్లేస్ అయితే ఎలా ఉంటుందండి. అక్కడ చిన్న శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఉంది. జన్మాష్టమికి వేడుకలకు అక్కడైతే పందిరి వేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.